ఇక చూడు వీడు 3 కోట్లకు బీమా చేయించి తండ్రిని చంపిన కొడుకులు 3 కోట్లకు బీమా చేయించిండు మనకి ఎవరు చచ్చిపోయినటువంటి వాళ్ళ తండ్రికి 3 కోట్లకు బీమా చేయించి తమ్మిళ్ళు కొడుకులే ఇద్దరు కలిసి చంపిళ్ళు తండ్రి పేరు పైన 3 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించిండు వాడు ముందుగానే ప్లాన్ తోటే వాడు పకడ్బందీగా 3 కోట్ల ఇన్సూరెన్స్ చేయించిండు అప్పులో మరి 3 కోట్ల ఇన్సూరెన్స్ చెప్పాలంటే పైసలు కూడా బాగానే కావాలి కదా ఈ ఇన్సూరెన్స్ పైసలు వచ్చిన తర్వాత క్లెయిమ్ చేసుకుంటాం దిగి మళ్ళీ అప్పులు తెరుతుంది అని చెప్పేసి అక్కడ ఇక్కడ అప్పుకి ఇప్పంతా తీసుకొచ్చిండు 3 కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించిండు తండ్రి పేరుపై 3 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి పాముతో కాటు వేయించి చంపారు ఇద్దరు కొడుకులు ఇక చూడు పాముని తీసుకొచ్చి వచ్చి తండ్రి మీద కాటెప్పించి ఇక ప్రమాదవశాత్తు పాము కలిసి చచ్చిపోయిన మా అయ్య కాబట్టి బీమా సొమ్ము రావాలి కదా ప్రమాదవశాత్తు చచ్చిపోయింది కాబట్టి బీమా సొమ్ము కోసం పాములను తీసుకొని వచ్చి కనిపించారు తండ్రికి వీళ్ళ మనుషుల వీళ్ళు లేకపోతే దుర్మార్గులు వీళ్ళు ఆ పాములను తీసుకొచ్చి వీళ్ళ మీద వేయాలి ఆ పాముతో వీళ్ళని కనిపించాలి అసలు ఎంత దుర్మార్గుడు ఆయన ఆ తర్వాత బీమా డబ్బు క్లెయిమ్ చేసుకున్నారు అనుమానంతో పోలీసులు కేసు దర్యాప్తు చేయడంతో విషయం బయటపడింది తమిళనాడులో ఆ పొత్తుతూరు పెట్టైలో ఈ దారుణం వెలుగులోకి చూసిందట చూడు వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం చూడు వాడు చేసింది ఒక్కసారి కాదట ఇది 2 సార్లు ఒకసారి ఏదో రకంగా బయటపడ్డాడు ఈసారి రెండోసారి ఇంక కొంత విషయం ఎక్కువ ఉన్నటువంటి పాముని తీసుకుని వచ్చి బీమా డబ్బుల కోసం సొంత తండ్రిని పాము కాటితో చంపించారు ఇద్దరు కొడుకులు మానవత్వానికే మచ్చలాంటి ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాలోని పొత్తుతూరు పెట్టే గ్రామంలో చోటు చేసుకుంది ఈపీ గణేశన్ ఆయన 56 సంవత్సరాలు ఉన్నాయట అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేసేవాడు అక్టోబర్ నెలలో ఆయన అకస్మాత్తుగా తన ఇంట్లో మరణించాడు పాము కాటు వల్ల మరణించాడని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారు ఆ తర్వాత తండ్రి పేరిట ఉన్న పలు ఇన్సూరెన్స్ పాలసీల డబ్బులను కొడుకులు క్లెయిమ్ చేశారు గణేశన్ వాస్తవ ఆర్థిక స్థితి కంటే అధిక విలువ గల ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న కొడుకులపై బీమా కంపెనీలు సందేహం వ్యక్తం చేశాయి కొడుకుల ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉండడంతో కంపెనీల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసు ఉన్నతాధికారులు తిరువల్లూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ వివేకానంద శుక్ల పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎస్ఐటిని ఏర్పాటు చేశారు దర్యాప్తులో గణేశన్ ఇద్దరు కొడుకులే ఆయనను హత్య చేసినట్టు తెలిసింది ముందస్తు ప్లాన్ ప్రకారమే వారు తండ్రి పేరుపై అధిక విలువ కలిగిన పలు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు వాటికి వారే నామినీలుగా ఉన్నారు హత్యను పాము కాటుగా ప్రమాదంగా చూపించాలని ప్లాన్ వేశారు ముందుగా ఒక నాగుపామును తీసుకొచ్చి తండ్రి నిద్రపోతున్న సమయంలో కాలుపై కాటు వేయించారు వెంటనే ఆసుపత్రికి వెళ్లడంతో అతను ప్రాణాలతో బయటపడ్డారు దీంతో వారం రోజుల తర్వాత అంటే ఒకసారి అయిపోయింది ఇంకొక వారం రోజుల తర్వాత రెండో ప్రయత్నం చేశారు ఈసారి అత్యంత విషపూరితమైన కట్లపామును తీసుకొచ్చి గణేశన్ నిద్రపోతున్న సమయంలో అతని మెడపై కాటు వేయించారు అనుమానం రాకుండా ఉండేందుకు ఆ తర్వాత వారే ఆ పామును ఇంట్లోనే చంపేశారు తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో కూడా కావాలని ఆలస్యం చేశారు నేరానికి పాల్పడిన ఇద్దరు కొడుకులతో పాటు వారికి పామును తీసుకువచ్చి ఇచ్చి ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా సీన్ క్రియేట్ చేసిన 4 ఫ్రెండ్స్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇక చూడు వాళ్ళ తండ్రి ఈయన ముసలాయనే 56 సంవత్సరాలు ఈ ఇద్దరు దుర్మార్గులు కొడుకులు కాదు వీళ్ళు నరరూప రాక్షసులు మనుషులు అరేమన్నా మీరు దున్నపోతులరా మీరేమన్నా పాపం తండ్రిని పాము తీసుకొని వచ్చి ఫస్ట్ ఏమో నాగు పాము తీసుకొని వచ్చి కాటేపించిందట సరే అదృష్టం బాగుండి బతికిండు అప్పుడు మిమ్మల్ని కానీ ఇంత పెద్దోళ్ళని చేసి ప్రయోజకులను చేసి ఇంత చేసిన తర్వాత బీమా కోసం అంటే ఇప్పుడు తండ్రిని చంపి ఆయన మీద వస్తే పైసలు వాడుకునేదానికి అన్నట్టు తండ్రి శవంతో కూడా ఇప్పుడు కొడుకులు ఇక పైసల కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇక ఎంత దుర్మార్గం చూడండి ఎంత దుర్మార్గం ఇది బీమా సొమ్ముని నొక్కేయడం కోసం వీళ్ళ కట్టిన పాలసీ కూడా కొడుకుల కట్టిన ఫస్ట్ పాలసీ కట్టి ఇక ముందస్తు ప్లానే కదా ఇదంతా కూడా అంటే అది వీళ్ళకు ఆ బీమా సొమ్ము అంత 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ క్లెయిమ్ చేయాలంటే 3 కోట్లకు బీమా చేయించాలంటే పైసలు కావాలి ఆ పైసలు కూడా ఇక వాడు 10-20 రోజుల కానించి ఆ ప్రయత్నం చేస్తాను అనుకో రాదు ఇక 2 నెలల కానించైనా చేసి ఉండొచ్చు ఎందుకంటే ఎట్లయినా చంపేస్తాం బీమా పైసలు వస్తాయి కదా అని ఇక ఇట్లా 2 సార్లు ఒకసారేమో నాగుపాముతో ఇంకోసారేమో కట్లపాముని తీసుకొని వచ్చి పండుకుంటున్నటువంటి తండ్రి పైన వేసి ఆ పాము గర్వంగానే హాస్పిటల్కి తీసుకెళ్లడం కూడా లేట్ చేసిండు
వాళ్ళ ఉద్దేశం అది కదా, ఎందుకు తీసుకుపోతారు హాస్పిటల్కి అయినా కానీ వాళ్ళ ఉద్దేశం అది కదా, చచ్చిపోవాలనే కదా. ఒకసారి కాటేసినప్పుడు బతికిండు, రెండోసారి ఏమో పాపం అట్నే ఆ విషయానికి ఎక్కేసి మొత్తం ఆయన చనిపోయాడు. చనిపోయి ఆ పావును అంటే మళ్ళీ వీళ్ళే చంపినట్టు ఆ పావును, మళ్ళీ ఈ మొనగాళ్ళు పావును చంపి మా నాయనను పాము గుట్టి చచ్చిపోయిండు అని చెప్పి. ఎందుకంటే మరి రేపు బీమా వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు చూపెట్టాలి కదా. ఇగో ఇట్లాంటి దుర్మార్గులు ఇప్పుడు ఇలా చలామణి అవుతా ఉన్నారు లోకంలో. తండ్రులను కూడా కనీసం తండ్రులను సైతం కూడా ఇగో ఈ విధంగా ఇంత దుర్మార్గంగా చంపుతారు దుర్మార్గులారా మీరు. అసలు వీళ్ళు ఇద్దరి పైన ఒకరినేమో కట్ల పాముతో ఒకరిని చంపించాలి, ఇంకొకరినేమో ఈ నాగు పాముతో చంపించాలి. ఏం మనుషులు రా మీరు దుర్మార్గులారా.